అసలు ఎవరి కల్కి? కలియుగానికి కల్కికి సంబంధం ఏమిటి? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మరి కలియుగం చివరి నాటికి లోకం అధర్ములు ధర్మనిందకులచే పీడింపబడుతున్నప్పుడు ధర్మాన్ని రక్షించడానికి విష్ణుమూర్తి కల్కి అవతారం స్వీకరిస్తాడు. మరి కల్కి ధర్మాన్ని స్థాపించగలిగాడా? అసలు కలియుగం ఎలా ఉంటుంది? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విష్ణుమూర్తి యొక్క భవిష్యత్ అవతారమే కల్కి. కల్కి బ్రాహ్మణ వంశంలో జన్మిస్తాడు. ఆయన వాహనము అశ్వము. రాజ్యమును రక్షింపవలసిన రాజులే భూమండలమును క్షోభలకు గురి చేసే సమయంలో పరమాత్మయగు కల్కి రాజులను సంహరిస్తాడు. అతని ఖడ్గముచే అధర్ముల రక్తం ఏరులై పారుతుంది. ఈ కల్కి భగవానుడే కలియుగాన్ని ముగించి సత్యయుగం అనగా కృతయుగానికి నాంది పలుకుతాడు. మత్స్య పురాణంలో కృతయుగమున ధర్మం 4 పాదాలపై, త్రేతాయుగమున 3 పాదాలపై, ద్వాపర యుగమున 2 పాదాలపై అలా తగ్గుతూ కలియుగమున ధర్మం 1 పాదంపై నడుస్తుందని చెప్పబడింది. బ్రహ్మదేవుని శరీరం వదిలే పదార్థముల నుండి ఏదో ఒకటి సృష్టించబడుతుంది. ఒకనాడు ప్రళయాంతమున సృష్టికర్తయగు బ్రహ్మ తన పృష్ఠ భాగం నుండి అనగా మలద్వారం గుండా ఘోరము మలినమైన పదార్థాన్ని సృజిస్తాడు. ఆ పదార్థం ఒక మగరూపం ధరిస్తుంది. అతని పేరే అధర్ముడు. అధర్ముని భార్య పేరు మిథ్య. పిల్లి కళ్ళు కలది, చాలా అందమైనది. వారికి మిక్కిలి తేజస్సు గల దంబుడను కొడుకు, మాయ అను పుత్రిక జన్మించిరి. వీరిరువురు సృష్టికి విరుద్ధమై పెళ్లి చేసుకుని లోబుడనే కొడుకుకి నికృతి అనే కుమార్తెకు జన్మనిచ్చారు. వీరిద్దరికి క్రోధుడనే కొడుకు, హింస అనే కూతురు పుట్టారు. ఈ క్రోధుడు హింసలకు జన్మించిన వాడే కలిపురుషుడు. ఇతను కాటుక వలె నల్లని శరీరం కలిగి, కాకి వంటి పొట్ట, నల్లని ముఖం, వ్రేలాడు నాలుక, ఎడమ చేతిలో జననాంగమైన లింగము కలిగి చాలా భయంకరమైన రూపం కలవాడు. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో అవతారము చాలించిన తరువాత కలియుగం మొదలవుతుంది. ఆ సమయంలో భూమి మీద పాండవుల మనవుడైనటువంటి పరీక్షిత్తు రాజ్యమేలుతుండేవాడు. తన తాతల ఆదర్శంతో ధర్మబద్ధమైన పాలన చేస్తుండేవాడు. ఈ కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుని కలుస్తాడు. మహారాజా, కలియుగం ఆరంభమైనది. ఈ యుగంలో నా స్థానాలను నాకు తెలియజేయండి అని అడుగుతాడు. పరీక్షిత్ మహారాజు జూదము, మద్యము, స్త్రీ, బంగారం ఈ స్థావరాలు నీవి అని చెప్తాడు. అప్పటి నుండి ఈ కలిపురుషుని లక్షణాలు ఈ యుగమున మొదలవుతాయి. కలిపురుషునికి తన సోదరి అయిన దురక్తి వలన భయుడు అను పుత్రుడు, మృత్యువు అను పుత్రిక జన్మించారు. భయుని వలన మృత్యువునకు నిరయుడు అనే పుత్రుడు జన్మించాడు. నిరయుడు తన సోదరి వలన అసంఖ్యాకమైన పుత్రులు కలిగారు. ఇలా కలివంశమున అనేక మంది ధర్మాన్ని నిందించేవారు పుట్టారు. కలివంశీయులు యజ్ఞము, అధ్యయనము, దానము మొదలైన ధార్మిక కార్యక్రమాలని నాశనం చేస్తుండేవారు. వీరు మానసిక వ్యధ, వ్యాధులు, ముసలితనము, దుఃఖము, శోకము, భయములను ఆశ్రయం చేసుకుని భోగాలకు బానిసలై కామాంధులై గుంపులుగా తిరుగుతుంటారు. వీరు కాలానికి అతీతులై జీవిస్తుంటారు. కలిరాజు జనము ఆడంబరులై, దురాచారులై తల్లిదండ్రులను హింసించేవారు. ఈ కలి ప్రభావమున బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారు వేద శాస్త్రములు పక్కన పెట్టి దరిద్రులై నిరంతరము శూద్రులను సేవిస్తూ ఉంటారు. బ్రాహ్మణులు పనికిరాని వాదనలతో కాలయాపన చేస్తూ ధర్మమును పాటించక అధములై ఉపనయనాది సంస్కారము లేకుండా ఉంటారు. కలిసేవకులు నిషిద్ధమగు మాంసము విక్రయిస్తూ క్రూరులై, కామాంధులై, పొట్ట నింపుకోవడమే లక్ష్యంగా మదించిన వారై వర్ణ సంకరణులై జీవిస్తుంటారు. కలిని అనుసరిస్తూ జనం పొట్టివారై పాపాలు మోసం చేస్తూ మఠాలలో ఉంటూ కేవలం 16 సంవత్సరాలు ఆయుర్దాయం కలిగి అక్రమ సంబంధాలతో తిరుగుతుంటారు. గొడవలు, కొట్లాటలకు కారకులై అందం, జుట్టును అలంకరించుకొనుటలో ఆసక్తి చూపుతుంటారు. సన్యాసులు పెళ్లిళ్ళు చేసుకుంటారు. విద్యార్థులు అవివేకులై గురువులను నిందిస్తూ, సాధువులను నిందిస్తూ తాము పాటించిందే ధర్మమని అనుకుంటారు. శూద్రులు ఇతరుల ధనాన్ని దొంగిలిస్తుంటారు. స్త్రీ పురుషులు ఒప్పుకుని ఎటువంటి వివాహం లేకుండా కలిసి జీవిస్తుంటారు. మోసం చేసే వారితోనే స్నేహం చేస్తారు. దానాలు చేస్తూ తమని తామే పొగుడుకుంటారు. తప్పు చేసిన వాడిని శిక్షించకుండా రక్షిస్తారు. జ్ఞానంతో పనిలేక కేవలం ఎక్కువగా మాట్లాడే వాడే పండితుడని నమ్ముతారు. కేవలం పేరు కోసం మాత్రమే ధర్మ కార్యక్రమాలు చేస్తుంటారు. ధనవంతుణ్ణి దేవుడిగా పూజిస్తారు. దూరమందున్న జలము తీర్థ జలముగా, యజ్ఞోపవేతధారముచే బ్రాహ్మణుడుగా, దండధారణములచే సన్యాసిగా తలుస్తారు. భూమి యందు పంటలు పండవు. నీరు సమృద్ధిగా లేక నదులు తీరము వెంబడి ప్రవహిస్తాయి. స్త్రీలు తమ భర్తల యందు అనురాగము లేని వారై పరపురుషులతో సుఖపడుతుంటారు. డబ్బు కోసం బ్రాహ్మణులు చండాలుల ఇండ్లలో పౌరోహిత్యం చేస్తారు. భర్త చనిపోయిన స్త్రీలు వైధవ్యం లేకుండా స్వచ్ఛందంగా తిరుగుతారు. మేఘాలు విచిత్రమైన వర్షాన్ని కురిపించి పంటలు తగ్గేలా చేస్తాయి. ప్రజారక్షకులు కావలసిన రాజులు పన్నులచే ప్రజలను పీడిస్తారు. అప్పుడు జనాలు కుటుంబాలతో ఘోర అరణ్యాలకు వలస వెళ్లి సారాయి, మాంసము, అడవులలో దొరికే దుంపలు తిని జీవనం సాగిస్తారు. ఈ విధంగా కలియుగం మొదటి పాదంలో జనులు కాలయాపన చేస్తూ శ్రీకృష్ణుని నిందిస్తుంటారు.
రెండో పాదంలో ప్రజలు శ్రీకృష్ణుని పేరుని పలకడము మానేస్తారు. మూడవ పాదంలో కులాలతో సంబంధం లేకుండా వివాహాలు జరుగుతాయి. నాలుగవ పాదంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకు ఒక్క వర్ణమే ఏర్పడి శ్రీకృష్ణుని ఆరాధించుట పూర్తిగా మరచిపోతారు. ఈ విధముగా యజ్ఞ యాగాది క్రతువులు, పూజలు, ధర్మమును మరిచినందున దేవతలు ఆహారం లేనివారు అవుతారు. అప్పుడు ఈ విధముగా కలిపురుషుని వైపరీత్యాలచే అల్లకల్లోలమవుతున్న భూమిని చూసి దేవతలందరూ భయపడి బ్రహ్మను శరణు వెడుతారు. దేవతలు దుర్బలులై దీనవదనముతో భూదేవిని ముందుంచి బ్రహ్మలోకానికి వెళ్తారు. వేదగానములతో ప్రతిధ్వనించు బ్రహ్మలోకమును వారు చూచిరి. అక్కడ బంగారు వేదిక మధ్యలో హోమ జ్వాలలు ఎగిసిపడుతూ ఆ ప్రదేశమంతయు మునీశ్వరులచే సేవించబడుతూ యజ్ఞ ధూపముచే ఆవరించి ఉన్నది. బ్రహ్మలోకము పుష్పములతో, పండ్లతో, ఉద్యాన వనములతో శోభిస్తుంది. అతిథులను ఆహ్వానిస్తున్నవా అన్నట్లు శబ్దము చేస్తున్న హంసలతో కూడిన సరస్సులు అక్కడ ఉన్నాయి. గాలి తగులుతూ ఊగుతున్న తీగలతో గల పుష్పములపై వాలిన తుమ్మెదల గీంకారాలు నమస్కరిస్తూ, ఆహ్వానిస్తూ, సత్కరిస్తూ గానం చేస్తున్నవా అన్నట్లు ఉంది. విరిగిన మనస్సు కల దేవతలు ఇంద్రునితో కూడి బ్రహ్మ అనుమతి పొందిన వారై తాము వచ్చిన పనిని చెప్పుటకు బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. సనక సనందనాది మహా ఋషులచే సిద్ధులచే సేవించబడుతున్న బ్రహ్మ దేవతలను చూచి నమస్కరించాడు. బ్రహ్మ వారందరినీ కూర్చోమని చెప్పాడు. దేవతలు కలిదోషము వలన కలుగుతున్న ధర్మహానిని బ్రహ్మకు వివరించారు. దేవతల మాటలు విన్న బ్రహ్మ విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకున్న మీ కోరిక తీరునని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ తీసుకుని విష్ణుమూర్తిని కలవడానికి బయలుదేరుతాడు. దేవతలందరితో కలిసి వెళ్లిన బ్రహ్మతో విష్ణుమూర్తి ఏం చెప్పాడో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. కల్కి ఫుల్ సిరీస్ లో ఇది మొదటి అధ్యాయం మాత్రమే. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో పొందడం కోసం గంట సింబల్ ని ప్రెస్ చేయండి.